మీ జీఐఈటీ ఇప్పుడు జీజీయూగా మారింది. 2000కు పైగా ప్లేస్మెంట్స్, ఐపీఎం, కేపీఎంజీ వంటి సంస్థలతో ఇంటిగ్రేటెడ్ కోర్సులు, యూపీఎస్సీ కోచింగ్, అడ్మిషన్లు ఓపెన్. రాజమండ్రిలోని ఒక షాపింగ్ మాల్లో ఇద్దరు తాగుబోతులు చేసినటువంటి వీరంగం వల్ల, అంటే ఫుల్గా మద్యం తాగి కారుని నడుపుతూ ఎదురుగా ఉన్నటువంటి ముందు వెళ్తున్న ఒక స్కూటీని ఢీకొట్టినటువంటి ఘటనలో మెడికో విద్యార్థిని ప్రియాంక చనిపోయినటువంటి విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు ప్రియాంక భౌతిక కాయాన్ని హైదరాబాద్లో కిమ్స్ హాస్పిటల్ నుంచి చనిపోయిన తర్వాత నేరుగా స్వస్థలమైనటువంటి జోగులాంబ గద్వాల జిల్లాకు సంబంధించినటువంటి ఐజా మండలం ఐక్లాస్పురంలో ఇప్పుడు ప్రస్తుతం ఆమె భౌతికాయాన్ని తీసుకెళ్లారు. అక్కడ నిరసనకారులు, అలాగే ఇతర రాజకీయ పార్టీ నాయకులు, ప్రజా సంఘాలన్నీ కూడా పెద్ద సంఖ్యలో ఇప్పుడు ఆమె భౌతికాయాన్ని సందర్శించడానికి అక్కడికి చేరుకున్నారు. ముందుగా గ్రామానికి ముందు నుంచి, అంటే సరిగ్గా గ్రామానికి 3 కిలోమీటర్ల దూరం నుంచే కూడా ఒక నిరసన యాత్రను కూడా చేపడుతున్నారు. సో ఎవరైతే ప్రియాంకకు సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు, సన్నిహితులు, బంధువులతో పాటు స్థానికంగా పెద్ద సంఖ్యలో చేరుకున్నటువంటి వారందరితో కలిసి ఇప్పుడు అక్కడ అంతిమ యాత్ర నిర్వహిస్తున్నారు. ఆ అంతిమ యాత్రలో కూడా చాలామంది పెద్ద ఎత్తున పాల్గొని నిరసన తెలియజేస్తున్నటువంటి పరిస్థితి. ఎవరైతే దోషులు ఉన్నారో వాళ్ళని కఠినంగా శిక్షించాలి, వాళ్ళకి కఠినమైనటువంటి సెక్షన్స్ కింద కేసు నమోదు చేయాలి అనేటువంటి ఒక డిమాండ్ అయితే అక్కడ పెద్ద ఎత్తున వినిపిస్తున్నారు. అక్కడ అంతిమ యాత్రని ప్రత్యక్ష ప్రసారం ద్వారా మా కర్నూలు ప్రతినిధి, మహబూబ్ నగర్ ఉమ్మడి ప్రతినిధిగా ఉన్నటువంటి కిరణ్ తాజా సమాచారాన్ని లైవ్ ద్వారా అందిస్తారు. కిరణ్, చెప్పండి, అంతిమ యాత్ర స్టార్ట్ అయింది, అలాగే కుటుంబ సభ్యులు ఏమంటున్నారు? పెద్ద ఎత్తున అక్కడ స్థానికులు కూడా పాల్గొంటున్నట్టుగా మనకి విజువల్స్లో కనిపిస్తుంది. అక్కడ చూడొచ్చు, ఒక్కసారిగా విజువల్స్లో మనం గమనించవచ్చు. ముఖ్యంగా కిరణ్, ఒక్క నిమిషం మీరు అక్కడ అంతిమయాత్రకు సంబంధించినటువంటి ఆ వాహనాన్ని ఒకసారి చూపించే ప్రయత్నం చేయండి. అక్కడ క్రౌడ్ను కూడా ఒకసారి మీరు చూపించే ప్రయత్నం చేయండి. అక్కడ ప్లకార్డ్స్ అందరూ కూడా పెద్ద ఎత్తున పట్టుకుని, అంటే ఒక వైద్యురాలు కావాల్సినటువంటి ఒక యువతి మరొక సంవత్సరంలో పీజీ పూర్తి చేసుకొని ఒక డెర్మటాలజిస్ట్గా తన గ్రామానికి, అలాగే బంధువులకు, కుటుంబానికి ఒక పెద్ద మంచి పేరు తీసుకురావాలని ఎన్నో కలలు కన్నా ప్రియాంక ఇవాళ ఇప్పుడు విగత జీవిగా అక్కడ తన గ్రామానికి చేరుకుంటున్నటువంటి పరిస్థితి. అంటే ఆ ప్రాంతం నుంచి, ఇదే కుగ్రామం నుంచి, స్వగ్రామం నుంచి స్థిరపడి, అంటే ఆ ఊరు కాని ఊరు వెళ్ళి హైదరాబాద్లో స్థిరపడి కేవలం ప్రియాంక చదువు కోసమే తను ఎలా అయినా సరే ఉన్నత చదువులు పూర్తి చేసి వైద్యురాలుగా తిరిగి గ్రామానికి రావాలని ఆ కుటుంబం ఎన్నో కలలు కంది, ప్రియాంక కూడా ఎన్నో కలలు కంది. చివరకు ఇలా ఇద్దరు దుర్మార్గులు చేసినటువంటి ఇద్దరు దుర్మార్గులు చేసిన ఈ యాక్సిడెంట్, అంటే దీన్ని యాక్సిడెంట్ అనాలో లేదంటే కావాలని హత్య చేయడానికి ప్లాన్ చేసి ఈ విధంగా చేశారో అనాలో తెలియదు, కానీ వాళ్ళ దుశ్చర్య వల్ల, ఆ దుర్ఘటన వల్ల ప్రియాంక ఎట్టకేలకు చనిపోవడం జరిగింది. చావు బతుకులతో పోరాడి దాదాపు ఒక 5 రోజుల పాటు హాస్పిటల్లో చికిత్స పొందుతూ బ్రెయిన్ డెడ్ అయిన తర్వాత ఆమె చనిపోయినటువంటి పరిస్థితి. హైదరాబాద్ నుంచి ఆమె మృతదేహాన్ని నేరుగా స్వగ్రామానికి తీసుకెళ్లారు. అక్కడందరూ కూడా నిరసనకారులు, కుటుంబ సభ్యులు, పెద్ద ఎత్తున ప్రజా సంఘాల నాయకులందరూ కూడా అక్కడ నిరసన చేపడుతూ ఆమె అంతిమయాత్ర నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి. ఒకసారి ఆ అంతిమయాత్రకు సంబంధించినటువంటి వాహనాన్ని చూపించే ప్రయత్నం చేయండి. అక్కడ ప్లకార్డ్స్ను కూడా ఒకసారి చూపించండి. కిరణ్, ఏమని డిమాండ్ చేస్తున్నారు? ఒకసారి అక్కడ ఫ్లెక్సీలను కూడా ఒకసారి చూపించే ప్రయత్నం చేయండి. ఆడియో డిస్టర్బెన్స్ వస్తుంది, ఆడియో డిస్టర్బెన్స్ వస్తుంది. అక్కడ విజువల్స్ ఒకసారి చూపించే ప్రయత్నం చేయండి. మీరు స్క్రీన్ మీద ఒకసారి చూడొచ్చు. చాలామంది చుట్టుపక్కల గ్రామాల వాళ్ళందరూ కూడా అక్కడికి చేరుకున్నారు. అక్కడికి ఉన్నటువంటి ఆ ప్రజా సంఘాల నాయకులు వాళ్ళందరూ కూడా అక్కడ నివాళులు తెలుపుతున్నటువంటి పరిస్థితి. అందరి డిమాండ్ కూడా అదే విధంగా ఉంది. ఒకసారి అక్కడ ఆ ప్లకార్డ్స్ ని క్లోజప్ లో చూపించే ప్రయత్నం చేయండి కిరణ్. తండ్రి ఇచ్చిన ఫిర్యాదు ద్వారా హత్య నేరం కింద సెక్షన్స్ నమోదు చేయాలంటున్నారు. ఇప్పటికే హిట్ అండ్ రన్ కేసు కింద నమోదు చేశారు, అంటే నామమాత్రపు సెక్షన్లు నమోదు చేశారు అనేటువంటి వాదన వినిపిస్తుంది. చాలామంది రాజకీయ నాయకులు కూడా అక్కడికి చేరుకున్నారు, ప్రజా సంఘాల నాయకులు చేరుకున్నారు, పెద్ద ఎత్తున అక్కడ నిరసన చేపడుతున్నటువంటి పరిస్థితి. కిరణ్, ఒకసారి అంతిమయాత్ర విజువల్స్ చూపించండి. ఒకసారి అక్కడ మీరు ఆ వెహికల్ను కూడా చూపించే ప్రయత్నం చేయండి. ఒకసారి మొత్తం ప్రియాంక ఒక విగత జీవిలా మారి అక్కడ తన గ్రామానికి చేరుకుంటున్నటువంటి పరిస్థితి. అంతిమయాత్ర ఎన్నో కలలు కనింది ఆ కుటుంబం. ప్రియాంక కూడా తనకంటే చిన్నవాళ్ళైనటువంటి సోదరికి
వివాహం చేయండి, నేను ఇప్పుడు పెళ్లి చేసుకునేటువంటి పరిస్థితి లేదు, ఎలా అయినా సరే నేను అనుకున్నటువంటి లక్ష్యానికి చేరుకోవాలి, వైద్యురాలుగా చదువును పూర్తి చేసిన తర్వాత పీజీ పూర్తి చేసిన తర్వాత హాస్పిటల్ ఓపెన్ చేసి డాక్టర్గా ఈ ఊర్లోకి తిరిగి అడుగు పెట్టాలి అని ఎన్నో కలలు కంది. కానీ ఇవాళ చూస్తే ఇద్దరు వ్యక్తులు, జోసఫ్ అలాగే దుష్యంత్, ఈ ఇద్దరు కూడా ఫుల్గా మద్యం సేవించి ఆ తర్వాత అక్కడ ఉన్నటువంటి రాజమండ్రిలో ఉన్న షాపింగ్ మాల్కు వెళ్ళి అక్కడ అమాయకురాలైనటువంటి ప్రియాంకను గుద్ది చంపినటువంటి ఘటనలో ప్రియాంక చనిపోయినటువంటి పరిస్థితి. సో ఇప్పుడు చూడొచ్చు అక్కడ విజువల్స్ ఒకసారి మనం చూడొచ్చు. పెద్ద ఎత్తున అక్కడ వందలాది సంఖ్యలో నిరసనకారులు, మద్దతుదారులు పెద్ద ఎత్తున గ్రామానికి చేరుకోవడం జరిగింది. సో ప్రియాంకకు సంబంధించినటువంటి అంతిమ యాత్రలో వీళ్ళందరూ కూడా పాల్గొంటున్నారు. సో సమీప గ్రామాల నుంచే కాకుండా రాజకీయ నాయకులు, అలాగే ఈ అన్ని పార్టీలు, అంటే రాజకీయాలకు అతీతంగా పార్టీలన్నీ కూడా అక్కడికి చేరుకున్నాయి. అక్కడ శ్రద్ధాంజలి ఘటిస్తున్నటువంటి పరిస్థితి. ఎస్, మీరు విజువల్లో చూడొచ్చు, చాలామంది చిన్న పెద్ద అనే తేడా లేకుండా పార్టీలకు అతీతంగా అందరూ కూడా పాల్గొన్నారు. అంటే ఎవరిని అడిగినా కూడా ఈ ఘటనకు సంబంధించి అందరూ కూడా చెలించిపోయేటువంటి పరిస్థితి. ఎందుకంటే ఒక అమాయకురాలైనటువంటి ఒక యువతి మీద ఒక డాక్టర్ చదివి ఎంబీబీఎస్ పూర్తి చేసి ఆ తర్వాత ఉన్నత చదువుల కోసం రాజమండ్రికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి వైద్య కళాశాలలో పీజీ విద్య కోసం అక్కడికి వెళ్ళి స్నేహితుడితో కలిసి, కో స్టూడెంట్తో కలిసి నేరుగా షాపింగ్ మాల్కు వెళ్ళి సినిమా చూసి అక్కడ సినిమా చూసిన తర్వాత తిరుగు ప్రయాణంలో, అంటే ఇక కాలేజీకి వెళ్ళాలనుకునేటువంటి క్రమంలో వెళ్తున్నటువంటి సందర్భంలో షాపింగ్ మాల్ బయట ఇద్దరు వ్యక్తులు, దుర్మార్గులు ఫుల్గా మందు తాగి మద్యం సేవించి సినిమా హాల్లోకి వెళ్ళేటువంటి పరిస్థితి. కానీ అక్కడ సిబ్బంది అడ్డుకున్నారు. అడ్డుకున్న తర్వాత తిరిగి వచ్చేటువంటి క్రమంలో సినిమా హాల్ సిబ్బంది మీద ఉన్నటువంటి కోపాన్ని అంతా కూడా ప్రియాంక మీద చూపారు. సో అక్కడ మనం చూడొచ్చు ఆ వెహికల్, అంతిమయాత్రకు సంబంధించినటువంటి వెహికల్ అదే. అందరూ కూడా శ్రద్ధాంజలి ఘటిస్తున్నారు. ఆ కుటుంబ సభ్యులందరూ కూడా రోధిస్తున్నారు. మీరు విజువల్స్లో క్లియర్గా చూడొచ్చు. ఆ కుటుంబం మొత్తం తల్లడిల్లిపోతున్నటువంటి పరిస్థితి. ఆ తండ్రి కానీ, తల్లి కానీ, సోదరులు కానీ, సో వాళ్ళందరూ కూడా ప్రియాంక కోసం ఎలా అయినా సరే బతుకుతుంది, ఎలా అయినా సరే తిరిగి మామూలు మనిషిగా ప్రియాంక తమ ఇంటికి వస్తుందని ఎన్నో 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 రాత్రులు వేచి చూశారు. కానీ అక్కడ విధి వంచింది. ఒక్కసారిగా ప్రియాంకకు సంబంధించినటువంటి బ్రెయిన్ డెడ్ అవడంతో ఆమె ప్రాణాలు కోల్పోయినటువంటి పరిస్థితి. సో తండ్రి చివరి వరకు ప్రయత్నిస్తాం, చివరి వరకు కూడా ఆమె ప్రాణాలను దక్కించే విధంగా కూడా మీరు అన్ని రకాల ప్రయత్నాలు చేయండి అంటూ కూడా సో అక్కడ వైద్యులను కోరుకున్నటువంటి పరిస్థితి. అక్కడ చూడొచ్చు, తండ్రి చివరి వరకు పోరాడారు. ఆయన ఎలా అయినా సరే తమ బిడ్డను బతికించుకోవాలనేటువంటి ఉద్దేశంతో వైద్యుల్ని రిక్వెస్ట్ చేశారు. లక్షలు ఖర్చు పెట్టి వైద్యాన్ని చేయించారు. కానీ ఆమె బతకలేనటువంటి పరిస్థితి. బ్రెయిన్ డెడ్ అవడంతో ఇప్పుడు ప్రాణాలు పోయినటువంటి పరిస్థితి. తుది శ్వాస విడిచిన తరువాత నేరుగా ప్రియాంకకు సంబంధించినటువంటి భౌతిక కాయాన్ని ఇప్పుడు గద్వాల జిల్లాకు తీసుకొచ్చేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. తండ్రి అక్కడ విలపిస్తున్నటువంటి దృశ్యాలు, ఆయన మౌనంగా రోధిస్తున్నారు. ఎంతో ప్రయత్నించారు తన బిడ్డను బతికించుకోవాలి. సో ఎన్నో కలలు కన్నారు. ప్రియాంక ఒక వైద్యురాలుగా వస్తుంది, తన బిడ్డను, తన పెద్ద కుమార్తెను ఒక వైద్యురాలుగా చూడాలనుకున్నటువంటి ఆ తండ్రి కలలన్నీ కూడా కలలుగానే మిగిలిపోయాయి. ఆ తండ్రి ఆశలన్నీ కూడా అడియాశలుగా మారిపోయాయి. పెద్ద కుమార్తె కుటుంబానికి పెద్ద దిక్కుగా మారుతుంది. సో తాను ఒక వైద్యురాలి తండ్రిని అనే సగర్వంగా అటు గ్రామం ముందు, సమాజం ముందు చెప్పుకోవాలని ఎన్నో కలలు కన్నాడు ఈ తండ్రి. కానీ ఇవాళ ఆ ఇద్దరు వ్యక్తులు చేసినటువంటి దుశ్చర్య వల్ల, ఆ ఇద్దరు వ్యక్తులు చేసినటువంటి దుర్మార్గం వల్ల, ఆ ఇద్దరు వ్యక్తులు మద్యం సేవించి ఆ విధంగా కారులో వెళ్తూ ముందు ప్రయాణిస్తున్నటువంటి ఎవరైతే ఈ ప్రియాంక తన సహచరుడు, కో స్టూడెంటు స్కూటర్ను ఢీకొట్టడంతో అక్కడే ఆమె విగత జీవిగా పడిపోయినటువంటి పరిస్థితి. సో చూడొచ్చు మీరు ఆ స్క్రీన్ మీద విజువల్స్ లెఫ్ట్ బాక్స్లో చూడొచ్చు. అలాగే ఈ దుశ్చర్య వల్లే, ఈ దారుణం వల్లే, ఈ ఈ దుర్మార్గులు చేసినటువంటి ఈ క్రూరత్వం వల్లే ఇవాళ రైట్ సైడ్ బాక్స్లో మీరు చూడొచ్చు ఆ తండ్రి సో రోధిస్తున్నటువంటి పరిస్థితి. ఆ తండ్రి వెనక ప్రియాంక మృతదేహం ఉంది, భౌతిక కాయం ఉంది. ఆ కుటుంబం అంతా కూడా చేనేత కుటుంబానికి సంబంధించినటువంటి వారు. వీళ్ళంతా కూడా తమ కుటుంబంలో దాదాపుగా ఒక 4 తరాలుంటే 4 తరాల్లో కూడా ఒక ఉన్నత చదువు చదివినటువంటి వ్యక్తిగా, ముఖ్యంగా వైద్యురాలు అవుతున్నటువంటి వ్యక్తిగా ప్రియాంక గుర్తింపు పొందుతుంది. అందరూ గౌరవిస్తారు. మాకే ఒక గొప్ప ఘనకీర్తి తీసుకొస్తుందని ఎన్నో కలలు కన్నాము, ఎన్నో ఆశలు పెట్టుకున్నాము. కానీ ఇవాళ ఆ బిడ్డ, తమ బిడ్డ ఈ విధంగా ఒక
విగత జీవిగా మారి గ్రామానికి తిరిగి వస్తుందని మేము ఊహించలేకపోయామంటూ ఆ తండ్రి బోరున విలపిస్తున్నటువంటి దృశ్యాలు మనకు కనిపిస్తున్నాయి. సో కుటుంబం మొత్తం కూడా ఎంతో ఎదురు చూసింది, ఆ కుటుంబం ఎన్నో కలలు కంది. ఎస్, అక్కడ చూడొచ్చు మంత్రి జూపల్లి కృష్ణారావు కూడా, ఆయన కూడా అంతిమయాత్రలో పాల్గొంటున్నారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా మనం ఆ విజువల్స్ చూస్తున్నాం. సో కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి తెలంగాణ ప్రభుత్వం కూడా పెద్ద ఎత్తున ప్రియాంకకు సంబంధించినటువంటి అంతిమయాత్రలో నివాళులు తెలపాలనేటువంటి ఉద్దేశంతో రావడం జరిగింది. జూపల్లి కృష్ణారావు ప్రస్తుతం మంత్రిగా ఉన్నటువంటి ఆ ప్రాంతానికి జిల్లాకు సంబంధించినటువంటి వ్యక్తి. సో వాళ్ళు కూడా ప్రభుత్వం వైపు నుంచి ఒక మోరల్ సపోర్ట్ ఇచ్చేటువంటి ప్రయత్నం అయితే చేస్తున్నారు. రాజకీయ నాయకులందరూ కూడా పెద్ద ఎత్తున అక్కడ పాల్గొన్నారు. సో కాంగ్రెస్ పార్టీ నుంచి, బీఆర్ఎస్ పార్టీ నుంచి కూడా పాల్గొన్నారు. ఒకసారి జూపల్లి కృష్ణారావు గారు ఏం మాట్లాడతారో ఒకసారి లైవ్ లో విజువల్స్ చూసే ప్రయత్నం చేద్దాం. ఎస్, ప్రియాంకకు సంబంధించినటువంటి అంతిమ యాత్రలో తెలంగాణ ప్రభుత్వం కూడా తమ శ్రద్ధాంజలిని ఘటిస్తుంది. ఇప్పటికే మంత్రిగా ఉన్నటువంటి, స్థానిక నాయకుడిగా ఉన్నటువంటి జూపల్లి కృష్ణారావు, ఆయన కూడా ఈ అంతిమ యాత్రలో పాల్గొన్నారు. ఆయన కూడా శ్రద్ధాంజలి ఘటిస్తున్నటువంటి పరిస్థితి. సో పెద్ద ఎత్తున రాజకీయ పార్టీల నాయకులందరూ కూడా పార్టీలకు అతీతంగా ప్రియాంక అంతిమ యాత్రలో పాల్గొంటున్నారు. సమీప గ్రామాలకు సంబంధించినటువంటి స్థానికులే కాకుండా ప్రజా సంఘాల నాయకులు కూడా పెద్ద ఎత్తున పాల్గొంటున్నారు. అక్కడ అందరూ కూడా ఒకటే డిమాండ్ చేస్తున్నారు, ఎవరైతే ఈ ఘటనకు కారకురాలయ్యారో, ఎవరైతే ఈ ఘటనకు సంబంధించి దోషులుగా ఉన్నారో, ఎవరైతే ఈ ప్రమాదాన్ని క్రియేట్ చేసి యాక్సిడెంట్ చేశారో, ముఖ్యంగా వాళ్లకు కఠిన శిక్షలు వేయాలి. కఠిన శిక్షలు పడే విధంగా కూడా సెక్షన్స్ను మార్చాలి. ప్రభుత్వం కూడా ఆ దిశగా చర్యలు తీసుకోవాలి. ఇన్వెస్టిగేషన్ను కూడా నిష్పక్షపాతంగా కూడా జరపాలి అనేటువంటి డిమాండ్ను వినిపిస్తున్నారు. సో ఒక అమాయకురాలైనటువంటి ఒక మెడికో మీద, అంటే ఎంబీబీఎస్ పూర్తి చేసి సో పీజీ కోసం, ఉన్నత చదువులు చేయడం కోసం, సో ఆ తర్వాత ఎండి చదువు కోసం రాజమండ్రికి వెళ్ళినటువంటి ప్రియాంక ఈ విధంగా ఇద్దరు తాగుబోతుల చేతిలో బలి కావడం. ఇద్దరు తాగుబోతులు సో ఈ విధంగా నడి రోడ్డు మీదకి వచ్చి షాపింగ్ మాల్లోకి వచ్చి సినిమా చూసి తిరిగి వస్తున్నటువంటి ఒక అమాయకురాలు పైన, ఆమె వెళ్తున్నటువంటి స్కూటర్ పైన సో ఒక దుర్మార్గంగా, అంటే ఫుల్గా మద్యం తాగిన ఈ తాగుబోతులు ఇద్దరు కూడా వేగంగా కారును నడుపుతూ ఒకసారి కాదు, 2 సార్లు కాదు, 3 సార్లు ఇలా గుద్ది ఆ పాపను, ఆ అమ్మాయిని, ఆ యువతను చంపేంత దారుణానికి ఒడిగట్టారు ఇద్దరు వ్యక్తులు. ఒకసారి ఆ ఇద్దరు వ్యక్తులకు సంబంధించినటువంటి ఫొటోస్ను కూడా చూపించే ప్రయత్నం కూడా చేస్తాం. కొద్దిసేపటి కిందటే రిలీజ్ కూడా చేశారు. సో మీరు ఆ 4 బాక్సెస్ను కూడా ఒకసారి చూడొచ్చు. ఆ నిందితులు ఎవరైతే ఉన్నారో, ఆ దోషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని జైలుకు తీసుకెళ్తున్నటువంటి దృశ్యాలు మీరు అక్కడ కనిపిస్తున్నాయి. అక్కడ రౌండ్ బాక్స్లో మీకు కనిపిస్తుంది కదా, ఏ విధంగా ఒక దున్నపోతు ఏ విధంగా అయితే బరి తెగించి బయటకు వస్తుందో, అంటే వీళ్ళని మూగజీవాలతో కూడా పోల్చడం కూడా సరిపోల్చకూడదేమో. ఎందుకంటే మద్యం తాగి ఇలా యథేచ్ఛగా బయటకు వచ్చి సినిమాకు వెళ్ళేటువంటి ప్రయత్నం చేశారు. కానీ ఆ మాల్కి సంబంధించినటువంటి సెక్యూరిటీ వాళ్ళని అక్కడే అడ్డుకున్నారు. సో వాళ్ళ హావభావాలు, అంటే వాళ్ళకు సంబంధించిన బాడీ లాంగ్వేజ్ను గమనించినటువంటి సిబ్బంది అడ్డుకోవడంతో అదే ఇప్పుడు ఆ ప్రియాంక పాలిట మృత్యు శాపంగా మారినటువంటి పరిస్థితి. ఎందుకంటే ఒకవేళ వాళ్ళు సినిమాకు వెళ్ళి ఉండుంటే ప్రియాంక క్షేమంగా ప్రాణాలతో బయటపడి ఉండేదేమో. కానీ అక్కడ ఉన్నటువంటి ఆ సిబ్బంది వాళ్ళని అడ్డుకోవడం, అంటే ఎవరిని కూడా మద్యం తాగినటువంటి వ్యక్తుల్ని సినిమా హాల్ లోపలికి అనుమతించరు, అదే చేశారు అక్కడ సిబ్బంది. కానీ వాళ్ళని నేరుగా వాళ్ళ కంట్రోల్లోకి తీసుకొని బయట వరకు నేరుగా సిబ్బంది వచ్చి ఉండుంటే ఇవాళ ప్రియాంకకు ఈ గతి పట్టి ఉండేది కాదు. ప్రియాంక కుటుంబం ఈ విధంగా ఆ బాధతో, ఆవేదనతో ఒక విలవిలలాడేటువంటి పరిస్థితి ఉండేది కాదు. కానీ మీరు ఒకసారి ఆ స్క్రీన్ మీద చూడొచ్చు. ప్రస్తుతం అంతిమయాత్ర జరుగుతోంది. అంతిమయాత్రకు సంబంధించినటువంటి విజువల్స్ కూడా మీరు గమనించవచ్చు. పెద్ద ఎత్తున అక్కడకు వేలాది మంది చేరుకున్నటువంటి పరిస్థితి. అందరూ కూడా ప్లకార్డ్స్ను చేతపట్టుకున్నారు. అలాగే సైడ్ బాక్స్లో మీరు చూసినట్లయితే కుడివైపు ఉన్నటువంటి ఆ బాక్స్లో సో ప్రియాంకకు సంబంధించినటువంటి సొంత గ్రామం అది. ఆమె ఒక కుగ్రామం నుంచి వచ్చినటువంటి యువతి. ఆమె ఒక చిన్న ఇల్లు, మీరు ఒకసారి అక్కడ చూసినట్లయితే ఒక చిన్న ఇంటి నుంచి
వైద్యురాలుగా ఉన్నత విద్యను పూర్తి చేసి తిరిగి గ్రామానికి ఒక గొప్ప పొజిషన్లో, అంటే ఒక ఎండి డాక్టర్గా తిరిగి రావాలనుకున్నటువంటి ఆ కుటుంబం కలలన్నీ కూడా కరిగిపోయాయి ఇద్దరు వ్యక్తుల వల్ల. ఆ ఇద్దరు వ్యక్తులకు సంబంధించినటువంటి ఫొటోస్ని మనం స్క్రీన్ మీద చూడొచ్చు. ఎస్, ఇతను జోసఫ్, ఇతను దుష్యంత్. ఎవరైతే బ్లూ కలర్ డ్రెస్ వేసుకొని, ఎవరైతే బ్లూ కలర్ టీషర్ట్ వేసుకున్నాడో ఈ దుర్మార్గుడే డ్రైవింగ్ చేస్తున్నాడు. ఈ దుర్మార్గుడు డ్రైవింగ్ చేస్తుంటే పక్క సీట్లో అక్కడ ఉన్నటువంటి ఎవరైతే జోసఫ్, ఈ ఇద్దరు కూడా అక్కడ స్థానికంగా ఉన్నటువంటి రాజకీయాలకు సంబంధించినటువంటి వ్యక్తులు. సో ఈ ఇద్దరు కూడా రాజకీయ నేపథ్యం ఉన్నటువంటి వ్యక్తులు కావడంతో చాలా వరకు ఈ కేసును తప్పుదోవ పట్టించేటువంటి ప్రయత్నం చేశారు అనేటువంటి అనుమానాన్ని అక్కడ తండ్రి వ్యక్తం చేశారు. 3 రోజుల పాటు అక్కడ పోరాడారు. ఎలా అయినా సరే తమ బిడ్డ మీద జరిగినటువంటి యాక్సిడెంట్ పేరుతో జరిగినటువంటి ఈ దాడి పట్ల పోలీసులు ఖచ్చితంగా నిష్పక్షపాతంగా విచారణ చేపట్టాలి, దర్యాప్తు చేయాలి అనేటువంటి డిమాండ్ పెద్ద ఎత్తున చేసినటువంటి పరిస్థితి. సుమన్ టీవీతో పాటు మీడియా కూడా పెద్ద ఎత్తున కవరేజ్ చేయడం జరిగింది. ఎలా అయినా సరే అమాయకురాలైనటువంటి ప్రియాంక మీద జరిగినటువంటి ఈ దుర్మార్గపు యాక్సిడెంట్ను వెనకున్నటువంటి కోణాలను బయటకు తీసుకురావాలి. సో పోలీసులు కూడా ఎలాంటి ఒత్తిడిని కూడా వీళ్ళు లెక్క చేయకుండా ఇన్వెస్టిగేషన్ చేయాలి అనేటువంటి డిమాండ్ చేసినటువంటి నేపథ్యంలో ప్రభుత్వం కూడా స్పందించింది. సో ముఖ్యమంత్రి కూడా ఆయన కూడా నిష్పక్షపాతంగా దర్యాప్తును చేపట్టాలి అనేటువంటి ఆదేశాలు జారీ చేయడం జరిగింది. స్థానికంగా ఉన్నటువంటి నాయకులందరూ కూడా స్పందించారు. రాజకీయ పార్టీలన్నీ కూడా స్పందించాయి. పెద్ద ఎత్తున అందరూ కూడా రోడ్ల మీదకు రావడం జరిగింది. ఎందుకంటే ఒక అమాయక కుటుంబానికి సంబంధించినటువంటి వ్యక్తి, ఒక అమాయకురాలైనటువంటి ఒక యువతి ఉన్నత చదువుల కోసం ఊరు అంటే హైదరాబాద్లో ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి ఈ గ్రామం ఒక కుగ్రామం. అంటే జోగులాంబ గద్వాల జిల్లాకు సంబంధించినటువంటి ఐజా మండలం ఐక్లాస్పూర్ ప్రాంతానికి సంబంధించినటువంటి ఒక చిన్న పల్లె నుంచి ఈ కుటుంబం ఎవరైతే ఇప్పుడు చనిపోయినటువంటి ప్రియాంకకు సంబంధించినటువంటి చదువు కోసం ఆమెను డాక్టర్ చేయాలి అనేటువంటి ఒక లక్ష్యంతో ఆ కుటుంబం మొత్తం గ్రామాన్ని వీడి హైదరాబాద్లో స్థిరపడింది. ఎందుకంటే హైదరాబాద్ నగరానికి వెళ్తే అక్కడ చదువుకోవడానికి కానీ, అక్కడ ఉన్నటువంటి వసతులు కానీ, అక్కడ ఉన్నటువంటి సౌకర్యాలు కానీ ఇవన్నీ కూడా తమ బిడ్డ చదువుకు ఉపయోగపడతాయి, దోహదపడతాయి అనేటువంటి ఉద్దేశంతో ఆ తండ్రి నేరుగా కుటుంబాన్ని తీసుకువెళ్ళి హైదరాబాద్లో స్థిరపడ్డారు. అక్కడ హైదరాబాద్లో ఇప్పటి వరకు ఆమె ఎంబీబీఎస్ని ఒక మంచి ర్యాంకులో ఎంబీబీఎస్కు క్వాలిఫై అయింది, ఎంబీబీఎస్ సీట్ను సంపాదించింది. సో ఆ తర్వాత ఎంతో ప్రెస్టీజియస్ కాలేజ్గా చెప్పుకునేటువంటి కర్నూల్ మెడికల్ కాలేజ్లో ఎంబీబీఎస్ని మంచి మార్కులతో పూర్తి చేసింది ప్రియాంక. అంతటితో ఆగకుండా ఇంకా మంచి చదువులు చదవాలి అంటే తన కళ ఒక డెర్మటాలజిస్ట్గా తాను పూర్తి స్థాయిలో ఎండి చదువును పూర్తి చేయాలి. సో పీజీ విద్యను పూర్తి చేసిన తర్వాత ఒక సొంత హాస్పిటల్ పెట్టాలి. సో మా గ్రామంలో చాలామంది రోగులకు సరైనటువంటి చికిత్స అందడం లేదు, అమాయకులైనటువంటి వారికి ఒక మంచి వైద్యం అందడం లేదు. కాబట్టి నేను ఒక వైద్యురాలినైతే నాలాంటి ఎంతోమంది పేద కుటుంబాలకు సంబంధించిన వారికి, మధ్యతరగతి కుటుంబాలకు సంబంధించిన వారికి తక్కువ ఖర్చుతో వైద్యం అందించాలి అనేటువంటి ఒక లక్ష్యంతో ఈ గ్రామాన్ని వదిలినటువంటి ఈ కుటుంబం నేరుగా మరొక సంవత్సరంలో, ప్రస్తుతం పీజీ ఫస్ట్ ఇయర్ చదువుతున్నటువంటి ప్రియాంక మరొక ఏడాది పూర్తయితే పీజీని పూర్తి చేసి ఒక పెద్ద హాస్పిటల్ను అక్కడ కట్టుకొని హాస్పిటల్ను కూడా పూర్తి చేశారు. దాదాపు హాస్పిటల్కి సంబంధించినటువంటి ఏర్పాట్లు కూడా పూర్తయ్యాయి. హాస్పిటల్కి సంబంధించినటువంటి బిల్డింగ్ను కూడా సెలెక్ట్ చేశారు. సో అక్కడ అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఓవైపు తండ్రి తన కుమార్తె వైద్యురాలుగా పూర్తిగా బయటకు వచ్చిన తర్వాత హాస్పిటల్ రన్ చేసి పేదవాళ్ళందరూ కూడా ఒక మెరుగైనటువంటి వైద్యాన్ని అందించాలి అనేటువంటి ఒక లక్ష్యంతో ఆ కుటుంబం ఎన్నో కలలు కంది. కానీ ఇద్దరు వ్యక్తులు మద్యం ఫుల్గా మద్యం తాగిన తర్వాత వాళ్ళు కంట్రోల్ తప్పిన తర్వాత ఏం జరుగుతుందో అనే దానికి పర్యవసానం ప్రియాంక ఉదంతం. మద్యం సేవించి బరితెగించి ఇలా దున్నపోతుల్లాగా ఇలా రోడ్ల మీదకు వచ్చి వాహనాలను నడిపితే ఏం జరుగుతుంది అనే దానికి ప్రియాంక చావు ఒక నిజంగా అందరికీ కూడా ఒక కనువిప్పు కలిగించేటువంటి ఒక దుర్ఘటన.
పోలీసులు చెప్తుంటారు, తల్లిదండ్రులు చెప్తుంటారు, ప్రభుత్వాలు చెప్తుంటాయి. సినిమా హాల్లో ఏదైతే ఈ సినిమాకి వెళ్ళినటువంటి సినిమా హాల్లో కూడా సినిమా స్టార్ట్ అయ్యే ముందు కూడా ఒక కాషన్ ఇస్తుంటారు, ఒక హెచ్చరిక ఇస్తుంటారు. మద్యపానం ఆరోగ్యానికి హానికరం. మద్యపానం అనేది ఇవాళ ఆ ఇద్దరు వ్యక్తుల ఆరోగ్యానికి హానికరమో కాదో పక్కన పెడితే ఏం తెలియని అభం శుభం తెలియని ఒక అమాయకురాలైనటువంటి ప్రియాంక చావుకు కారణమైంది. ఈ ఇద్దరు దుర్మార్గులు స్క్రీన్ మీద ఒకసారి చూస్తే మీరు ఆ దుర్మార్గులు ఇద్దరిని చూడవచ్చు. ఈ ఇద్దరే బరి తెగించి ఫుల్గా మద్యం తాగి ఏం చేస్తున్నారో కూడా తెలియకుండా కారును నడుపుకుంటూ నేరుగా ఆ మాల్కు వెళ్ళడం జరిగింది. ఆ మాల్లో మీరు చూడొచ్చు ఆ స్క్రీన్ మీద ఆ బ్లాక్ కలర్లో ఉన్నటువంటి ఆ కారే 1కి 2 సార్లు 3 సార్లు ముందున్నటువంటి ఆ స్కూటీ మీద వెళ్తున్నటువంటి ప్రియాంకను గుద్ది 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 చంపేశారు. నిజంగా దీన్ని పథకం ప్రకారం జరిగినటువంటి హత్యానాలా, లేదంటే మైకంలో తెలియనటువంటి పరిస్థితుల్లో దుర్మార్గంగా ముందు వెళుతున్నటువంటి వెహికల్ను కూడా కనిపించకుండా అంత మైకంలో వాహనాన్ని నడుపుతూ ప్రమాదం పేరుతో అటాక్ చేశారనాలా, ఏమనాలి? నిజంగా ఇలాంటి వ్యక్తులు ఈ విధంగా ఒక రాజకీయ పలుకుబడి ఉంది అనేటువంటి ఒక ఉద్దేశంతో తామేం చేసినా కూడా చెల్లుతుంది, మమ్మల్ని ఎవరు ఏమీ చేయలేరు, మమ్మల్ని ఎవరు ఆపలేరు అనేటువంటి ఒక దుర్మార్గపు చర్యతో ఈ ఇద్దరు వ్యక్తులు చేసినటువంటి పని వల్ల, దురాఘాతం వల్ల, మైకంతో చేసినటువంటి దుశ్చర్య వల్ల ఇవాళ ఎంతో బంగారు భవిష్యత్తుతో ఎంతోమంది పేదలకు, మధ్యతరగతి కుటుంబాలకు ఒక మంచి ఉచిత వైద్యాన్ని అందించాలని కలలు కన్నటువంటి ఆ కుటుంబం ఇవాళ రోడ్డున పడేటువంటి పరిస్థితి. ఒకసారి అంతిమయాత్రకు సంబంధించినటువంటి విజువల్స్ను కూడా ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. ఎస్, డాక్టర్గా ఆ గ్రామానికి ఎంతో హుందాగా ఉన్నతంగా రావాల్సినటువంటి ప్రియాంక ఇలా శవయాత్ర ద్వారా, ఇలా అంతిమ యాత్రలో ఇలా తుది వీడుకోలు పలిగేటువంటి ఆ కుటుంబానికి చాలామంది అందరూ కూడా రోడ్ల మీదకి వచ్చి మద్దతు తెలపడం అంటే ఒక వైద్యురాలుగా తమ కుటుంబానికి, ముఖ్యంగా ప్రియాంకకు జేజేలు పలకాలి, ఘనకీర్తిని తీసుకురావాలి, అందరూ పొగడ్తలతో ముంచెత్తాలి. ఒక చిన్న కుటుంబం నుంచి వచ్చినటువంటి అమ్మాయి ఇవాళ ఒక మంచి డాక్టర్గా పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంది అనేటువంటి మాటలు వినాలి అనుకున్నటువంటి వారందరికీ కూడా ఇవాళ ప్రియాంక మృతి పట్ల చాలామంది రోడ్ల మీదకు వచ్చి ఎవరైతే ఈ తాగిన మైకంలో చేసినటువంటి దారుణానికి వ్యతిరేకంగా, ఆ దుశ్చర్యకు వ్యతిరేకంగా ఆ ఇద్దరు కిరాతకుల్ని కఠినంగా శిక్షించాలనేటువంటి డిమాండ్తో వాళ్ళందరూ రోడ్ల మీదకి వచ్చినటువంటి పరిస్థితి. నిజంగా ఇది ప్రియాంకకు సంబంధించినటువంటి ఒక దీన గాథ. ప్రియాంక చిన్నప్పటి నుంచి ఎంతో కష్టపడి చదివింది. మంచి మార్కులతో ఫ్రీ సీట్లో ఎంబీబీఎస్కు క్వాలిఫై అయింది. ఎవరికి కూడా దక్కనటువంటి కాలేజీలో సీటు కర్నూలు మెడికల్ కాలేజ్ సీటు. అలాంటిది అదే ప్రాంతానికి సంబంధించినటువంటి ఒక చిన్న కుటుంబానికి సంబంధించిన మధ్యతరగతి కుటుంబానికి సంబంధించిన ప్రియాంక అక్కడ సీటు సాధించడం, సీటు తెచ్చుకున్న తర్వాత ఎంబీబీఎస్ను ఒక మంచి మార్కులతో పూర్తి చేయడం, ఎంబీబీఎస్ పూర్తి చేసిన తర్వాత పీజీ విద్య కోసం ఊరు కాని ఊరు రాజమండ్రికి వెళ్ళి అక్కడ ఒక ప్రైవేట్ కాలేజీలో చదువుతున్నటువంటి క్రమంలో ఒక సినిమా చూద్దాం. ఎప్పుడు బిజీగా ఉండేటువంటి స్టూడెంట్, ఎందుకంటే ఎంబీబీఎస్ చదువుతున్నటువంటి విద్యార్థులు, పీజీ చేస్తున్నటువంటి విద్యార్థులు ఎప్పుడు చదువులోనే మునిగి తేలుతుంటారు. అంత కష్టపడి చదివితేనే ఆ విద్యను అభ్యసించగలరు. అంత కష్టపడి అహర్నిశలు కష్టపడి చదివితేనే ఎంబీబీఎస్ కానీ పీజీ కానీ పూర్తి చేసి మంచి ఉత్తీర్ణత సాధించగలరు. అంత కాంపిటీషన్ ఉన్నటువంటి విద్య కాబట్టి కాస్త రిలాక్స్ అవుదాం, సెలవు రోజు కావడంతో కాస్త రిలాక్స్ అయ్యి సినిమాకు వెళితే కాస్త ఉపశమనం దక్కుతుంది అనేటువంటి ఉద్దేశంతో ప్రియాంక తన సహచరుడు ఇద్దరు కలిసి సినిమాకు వెళ్ళి తిరిగి వస్తున్నటువంటి క్రమంలో ఈ ఇద్దరు వ్యక్తులు చేసినటువంటి దురాఘాతం వల్ల, ఈ ఇద్దరు వ్యక్తులు ఫుల్గా మందు తాగి మద్యం మైకంలో చేసినటువంటి ఈ దారుణం వల్ల ఇవాళ ప్రియాంక చనిపోయినటువంటి పరిస్థితి. ఈ వీడియో చూస్తున్నటువంటి వారికి మీకేమనిపిస్తుంది? ఇలాంటి వ్యక్తుల్ని ఏం చేయాలి? ఒళ్ళు కొవ్వెక్కి మద్యం మత్తులో ఆ మైకంలో ఇంత దారుణానికి ఒడిగట్టినటువంటి ఈ ఇద్దరు వ్యక్తులకు ఎలాంటి శిక్షలు పడాలి?
ఆ కుటుంబం డిమాండ్ చేస్తున్నట్టుగా, ఆ తల్లి డిమాండ్ చేస్తున్నట్టుగా, ఆ తండ్రి కోరుతున్నట్టుగా ఈ ఇద్దరు వ్యక్తులకు ఉరిశిక్ష పడాలి, ఈ ఇద్దరు వ్యక్తులు జైల్లో నుంచి బయటకు రాకుండా చూడాలి, ప్రభుత్వమే చొరవ తీసుకోవాలి. సో ఇప్పటి వరకు పోలీస్ అధికారులు ఇచ్చినటువంటి హామీలను నిలబెట్టుకోవాలి. అప్పుడే ప్రియాంక ఆత్మకు శాంతి కలుగుతుంది. లేదంటే అమాయకులైనటువంటి అమ్మాయిలు, ఉన్నత చదువులు చదువుకోవాలనేటువంటి కలలు కన్న అమ్మాయిలకు ఇలాంటి దుర్మార్గుల వల్ల ఆ కలలన్నీ కూడా కలలుగానే మిగిలిపోయేటువంటి అవకాశం ఉంది. సో మీకేమనిపిస్తుంది? మీ డిమాండ్ ఏంటి? ఈ వ్యక్తులను ఏం చేయాలి? సో ప్రియాంకకు శ్రద్ధాంజలి ఘటించాలనుకుంటున్నారా? ఇలాంటి ప్రియాంకలు మళ్ళీ చదువుతూ చనిపోకుండా ఉండాలంటే ప్రభుత్వం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? మద్యం విషయంలో ఇలా మద్యపానం సేవించి మందు ఫుల్గా తాగి రోడ్ల మీదకి వచ్చి బరి తెగించి ఊరేగేటువంటి ఈ దున్నపోతుల్ని ఏం చేయాలి? మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి.